భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అంటే ఇది డెవలప్మెంట్ కాదు సుమా, ఇది గ్రోత్. అసలు గ్రోత్ అంటే ఏంది, డెవలప్మెంట్ అంటే ఏంది అంటే ఈ వీడియో మొత్తం మీరు ఖచ్చితంగా పిన్ టు పిన్ క్లియర్గా వింటే అర్థమవుతుంది. మనకు ఇప్పుడు 4వ పొజిషన్లో ఉన్నామంటే ఇది డెవలప్మెంట్ కాదు, ఇది గ్రోత్. మరి డెవలప్మెంట్ అంటే ఏంది? నువ్వు మంచి ఫుడ్ తినాలి, నువ్వు మంచి ఇంట్లో ఉండాలి, నువ్వు మంచిగా నిద్రపోవాలి, నువ్వు మంచి బట్టలు వేసుకోవాలి, నువ్వు మంచిగా జీవించాలి, ఎక్కువ రోజులు నువ్వు బతకాలి. దాంతోపాటు మాతా శిశు మరణాలు, నువ్వు డెలివరీకి పోయినప్పుడు నీకు మంచిగా డెలివరీ చేసి ఇవ్వాలి, నువ్వు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, నీకు మంచి తిండి దొరకాలి. అదేవిధంగా నీ పిల్లలు రేపటి గురించి ఎట్లానే టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండాలి, నీకు ఇన్ టైంలో వైద్యం అందాలి, దాంతోపాటు ప్రకృతికి సంబంధించినటువంటి నాశనం చేయకుండా దానికి అనుకూలంగా అభివృద్ధి జరగాలి. ఇవన్నీ ఉంటే డెవలప్మెంట్ అంటారు. కేవలం పైసలు మాత్రమే ఉంటే దాన్ని వృద్ధి అంటాము. అందుకే పాటలో ఏమని చెప్పారు, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, చావులేని మరి జీవనదులురా, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. సంపద ఉంటే సరిపోదు, నేను చెప్పిన కదా ఇవన్నీ కూడా పాటించా, అప్పుడు అది నిజమైనటువంటి డెవలప్మెంట్. ఖాళీ డబ్బులు మాత్రమే ఉండి మిగిలినవన్నీ ఏం లేకపోతే దాన్ని గ్రోత్ అంటారు. సో ఇక్కడ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇండియా ఎదిగింది అంటే ఇది అభివృద్ధి అయినట్లు కాదు, ఇది వృద్ధి జరిగినట్లు. మరి అభివృద్ధి అంటే ఏంది అని అంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడండి, అర్థమవుతుంది. ప్రపంచంలోనే భారతదేశము 4వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. 4వ స్థానంలో ఉన్నటువంటి జపాన్ అనే దేశాన్ని వెనక్కి నెట్టి భారతదేశం 4వ స్థానానికి వచ్చేసింది. అంటే భారతదేశం 5వ స్థానంలో ఉండే ఇప్పుడు 4వ స్థానంకి వచ్చేసింది. ఫస్ట్ స్థానంలో అమెరికా ఉంది, సెకండ్ స్థానంలో చైనా ఉంది, థర్డ్ స్థానంలో జర్మనీ ఉంది, 4th స్థానంలో ఇప్పుడు భారత్ వచ్చేసింది అని చెప్పేసి నిన్న IMF వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. IMF అంటే ఏంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే మనకు ఒక పాట ఉంది, అంటే ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థగా 4వ స్థానంలో ఉన్న భారతదేశము ఇక్కడ ఇంకో 2 ఇండెక్స్లు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఒక నెల రోజుల కిందనే మనకు ఇండెక్స్ ఇది కూడా రిలీజ్ చేసారు. ఏంటంటే ప్రపంచంలో అత్యంత హ్యాపీగా ఉన్నటువంటి దేశాలు ఏమయ్యి అని ఒక సర్వే చేస్తే హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానము 118 అంట. నిన్న విడుదల చేసిన ఇది వేరు, అంతకంటే ఒక నెల రోజులు దాదాపు అయిండొచ్చు. దాని కథ ఏంటంటే 118వ స్థానంలో భారతదేశము హ్యాపీనెస్ రిపోర్ట్లో స్థానం ఉంది. 147 దేశాలకు సర్వే చేస్తే ఆ 147 దేశాల్లో భారతదేశం స్థానం ఎంత, 118. ఏ విషయంలో హ్యాపీనెస్గా ఉన్నారా లేదా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని సర్వే చేస్తే 147 దేశాల్లో సర్వే చేస్తే భారతదేశ స్థానం 118 అంట. కానీ ఎకానమిక్లో స్థానం ఏంది, ఎకానమిక్లో స్థానము 4వ స్థానము. ఆనందంగా ఉన్నారా లేదా అంటే 118వ స్థానము. అట్లనే ఇంకో ఇండెక్స్ రిలీజ్ చేసారు ఒక నెల రోజుల కింద, 130వ స్థానం ఉంది. ఏది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అంటే మానవాభివృద్ధి సూచిక. మనుషులు డెవలప్మెంట్లో ఉన్నారా లేదా, హ్యూమన్ డెవలప్మెంట్ సూచిక. ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, 130వ స్థానం. అంటే ప్రపంచంలో ఆనందంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశ స్థానం 118. ప్రపంచంలో మానవులు అభివృద్ధిగా ఉన్నటువంటి స్థానంలో భారతదేశం 130. కానీ డబ్బులు ఉన్నటువంటి దేశంగా మాత్రము 4వ స్థానము. ఫస్ట్ స్థానం అమెరికా, సెకండ్ స్థానం చైనా, థర్డ్ స్థానం జర్మనీ, 4th స్థానం భారతదేశం. అంటే ఏమర్థమవుతుంది, మనకు ఒక పాట కనిపిస్తుంది. ఏం పాట, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, చావులేని మరి జీవనదులురా, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నది, కానీ హ్యూమన్ డెవలప్మెంట్లో 130వ స్థానం. అంటే డబ్బులు ఉన్నాయి కానీ మనిషి మాత్రం డెవలప్లో లేడు, డబ్బులు ఉన్నాయి కానీ హ్యాపీనెస్ మాత్రం లేదు, డబ్బులు ఉన్నాయి మాతా శిశు మరణాల్లో భారతదేశ స్థానం చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంది. ఎక్కువ జీడిపి స్థానంలో కూడా భారతదేశం చాలా వెనుకబడిపోయింది. ఎక్కువ జీడిపి అంటే ఏంది,
అంటే ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతున్నారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ను నాశనం చేస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారా అంటే ఎన్విరాన్మెంట్ను సర్వనాశనం చేసుకుంటూ డెవలప్మెంట్ అవుతుంది భారతదేశం. దానికి భారతదేశము ఒక విధంగా న్యాయం చేస్తుంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నాశనం చేసుకుంటూ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ వర్సెస్ గ్రోత్. అంటే ఇవన్నీ చెప్తున్నాం కదా, మనకు డెవలప్మెంట్ అవుతుందా భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీ ఉన్నటువంటి దేశంగా పిలుస్తున్నాం ఇప్పుడు మనకు ఈరోజు. అంటే ఎకానమీ 4th లార్జెస్ట్గా ఉంది, అది డెవలప్మెంటా లేకుంటే గ్రోతా? ఇక్కడ చాలా కాన్షియస్ పాయింట్ ఏంటంటే గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు. అసలు గ్రోత్ అంటే ఏంది, డెవలప్మెంట్ అంటే ఏంది, ఒక 2 ముచ్చట్లు చూద్దాం. గ్రోత్ అంటేనేమో వృద్ధి. గ్రోత్ అంటే వృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా దగ్గర నా జేబులో 10,000 రూపాయలు ఉండాలి అంటే నేను వృద్ధి చెందినట్లు. నా జేబులో 10,000 రూపాయలు ఉంటాయి కానీ నా హార్ట్లో హ్యాపీనెస్ ఉండదు, నా ముఖంలో చిరునవ్వు ఉండదు, నేను సంతోషంగా ఉండా, మంచి ఫుడ్ తినా, మంచి నిద్ర పోను, మంచిగా అందరితో మాట్లాడను, మొత్తానికి నా జేబులో డబ్బులు మాత్రమే ఉంటాయి. ఇంకా ఏ విషయంలో కూడా నేను హ్యాపీగా ఉండను, మంచి ఫుడ్ తినను, మంచి నిద్ర పోను, మంచిగా మాట్లాడను, మా తల్లిదండ్రులతో మంచిగా ఉండను, సమాజంలో మంచిగా ఉండను, అష్టదరిద్రాలు నాకే ఉంటాయి, అన్ని రోగాలు నాకే ఉంటాయి, మాతా శిశు మరణాల విషయంలో కూడా వెనుకబడి ఉంటాం, అన్ని విషయాల్లో వెనుకబడి ఉంటాము. కానీ డబ్బులు మాత్రం దండిగా ఉంటాయి, దాన్ని గ్రోత్ అంటాము. మరి డెవలప్మెంట్ అంటే ఏంది? డెవలప్మెంట్ అంటే జీవన ప్రమాణాల్లో మంచిగా ఉండడం, మంచి ఫుడ్ తీసుకోవడం, మంచి నిద్రపోవడం. ఇది చాలా విషయంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. మంచి నిద్రపోవడం పెద్ద కష్టమా అంటే ఎస్, చాలా దేశాల్లో మంచి నిద్ర కరువైంది, మంచి ఫుడ్ కరువైంది. భారతదేశంలో చిన్నపిల్లలు అంగన్వాడీ వేసుకునేటువంటి స్కూల్ పిల్లల్లో పొటాషియం లేదు, వాళ్ళ బాడీలో బొక్కల లోపట సరైన పోషకాహారాలు లేవు, బక్క చిక్కిపోయినారు. వీళ్ళందరికీ సరిగ్గా ఫుడ్ లేదు. కానీ ఎకానమీ సిస్టంలో మాత్రం భారతదేశము 4వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. అసలు ఈ ఆదాయ అసమానతలు దీనికి ఏ విధంగా చూస్తామంటే దీన్ని ఆదాయ అసమానతలు అని చెప్పి పిలుస్తాం. ఏంది ఆదాయ అసమానతలు అంటే, మరి ఇంత పెద్ద 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా ఈ దేశం ఎందుకు చాలా రంగాల్లో వెనుకబడిపోయినది అంటే మొట్టమొదటి కారణము ఆదాయ అసమానతలు. ఆదాయ అసమానతలు ఎట్లున్నాయనేది ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. ఇప్పుడు భారతదేశము లార్జెస్ట్ ఎకానమీ సిస్టమ్ అంటున్నాం కదా, అమెరికా ఫస్ట్, చైనా సెకండ్, జర్మనీ థర్డ్, 4th భారత్ అంటున్నాం కదా. ఇప్పుడు అమెరికా విషయాన్ని తీసుకొస్తాం. అమెరికా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకో, అమెరికా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే దాన్ని డివైడ్ చేస్తే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు డివైడ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక 500, 500, 500, 500 అట్లా ఇవ్వచ్చు. చైనాలో ఉన్నటువంటి కంట్రీని కూడా ఒక 100 రూపాయలు ఉంటే దాన్ని డివైడ్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి 500, 500, 500 అట్లా ఇవ్వచ్చు. అట్లనే జర్మనీ ఉన్నటువంటి ప్రజలకు కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా డివైడ్ చేస్తే ఆ దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ సమానంగా, అంటే అందరి దగ్గర అంత ఆదాయ అసమానత లేకుండా సమానత్వం ఉంటుంది. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే భారతదేశంలో ఆదాయ అసమానతలు ఉన్నాయి. ఎట్లా ఆదాయ అసమానతలు ఉన్నాయంటే, ఈ దేశంలో 100 రూపాయలు ఉన్నాయనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే 100 రూపాయలు కాదు, కానీ లక్షల కోట్లలో, వేల కోట్లలో, $1 ట్రిలియన్ ఉంటుంది. కానీ మనకు అర్థం కావడానికి 100 రూపాయలు ఉన్నాయని అనుకుందాము. ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయంటే భారతదేశంలో సమాజం చాలా భాగాలుగా విడదీయబడింది. ఎట్లా విడదీయబడింది? కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, ప్రాంతం పేరుతో, డబ్బు పేరుతో విడదీయబడి ఉంది. ఆదాయం యొక్క ఇన్కమ్ సోర్సెస్ పేరుతో విడదీయబడి ఉంది. అట్లా ఈ ఆదాయం అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చేసి 90 రూపాయలు కేవలము 10% మంది దగ్గరనే ఉన్నాయి. ఒక 10 రూపాయలు మాత్రమే 90% మంది దగ్గరికి విస్తరించబడి ఉన్నాయి. చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. 90% డబ్బు ఎవరుతున్నదంట అంటే 90 రూపాయలు అనుకుందాం. ఇక 100 రూపాయలు మనం చేసుకున్నాం కదా, 100 రూపాయలు ఉన్నాయి భారతదేశంలో. ఆ 100 రూపాయలలో 90 రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవలం 10% వ్యక్తుల దగ్గర మాత్రమే ఉన్నాయి. మిగిలిన రూపాయలు ఎన్ని? 10 రూపాయలు. ఈ 10 రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి? 90% మంది దగ్గర ఉన్నాయి. ఈ 90 రూపాయలు 10% మంది దగ్గర ఉన్నాయి అంటున్నాం కదా. ఈ 10% మంది ఎవరో తెలుసా? అంబానీ, ఆదాని, నాగార్జున, మహేష్ బాబు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్,
ఇంకా మనకు పేరు వినిపిస్తుంటాయి కదా, యూనివర్సిటీ నారాయణ చైతన్య 111 222, ఇట్లాంటి మల్లారెడ్డి కార్పొరేట్ కాలేజీలు, ఇట్లా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ వైద్యశాలలు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఇక్కడ అంబానీలు, ఆదానీలు, టాటాలు, లక్ష్మీ మిట్టళ్ళు, మహీంద్రా వాళ్ళు, ఇక రతన్ టాటా వాళ్ళు, పేరు ఒక్కరని కాదు, కార్పొరేట్ వ్యవస్థలు వీళ్ళంతా కలిసి ఎవరైతే ఉన్నారో వీళ్ళనే 10% వ్యక్తులుగా మనము ట్రీట్ చేస్తున్నాము. ఈ 10% వ్యక్తుల దగ్గర ఎంత డబ్బు ఉందంట? 90 రూపాయలు ఉన్నాయంట 100 రూపాయలల్లో. ఇక్కడ 10 రూపాయలు అని చెప్తున్నాం, 90% మంది దగ్గర ఉన్నాయని చెప్తున్నాం. ఈ 90% మంది ఎవరు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, జాబ్ చేసుకునేటోళ్ళు, దిగువ మద్దతు కుటుంబాలు, వీళ్ళ దగ్గర 90% ఉన్నటువంటి వీళ్ళ దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి మనకు అర్థం కావడానికి ఇట్లా చెప్తున్నాం. సో దీన్నే ఏమంటున్నాం మనము? ఆదాయ అసమానతలు అంటున్నాం. ఇట్లాంటి ఒక ఆదాయ అసమానతలు ఉన్నటువంటి కారణంగా భారతదేశము ఎకానమిక్గా 4th పొజిషన్లో ఉన్నది, కానీ హ్యాపీనెస్లో మాత్రం లేకపోయింది, మానవాభివృద్ధి సూచికలో మాత్రం లేకపోయింది. అసలు ఇక్కడ ఇంకోటి, మానవాభివృద్ధి సూచిక గురించి, హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి అసలు ఇది నేను ఫస్ట్ చెప్దాం అనుకున్నా, ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ హ్యాపీనెస్ రిపోర్ట్ అని చెప్తున్నాం. 147 దేశాలకు గాను పోటీలో ఉంటే సర్వే చేస్తే భారతదేశం స్థానం 118. మానవాభివృద్ధి సూచిక అంటున్నాం, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటున్నాం, 193 దేశాల్లో సర్వే చేస్తే 130వ స్థానం భారతదేశంది. ఎకానమీ సిస్టంలో అంటున్నాం 4th లార్జెస్ట్గా ఉన్నది. ఈ HR అంటే హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరు మనకు ఇస్తున్నారు అని అంటే, ఎవరు ఇస్తున్నారు ఈ సూచనను, ఈ ప్రకటన ఎవరు ఇచ్చారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ నెట్వర్క్ సొల్యూషన్ అనేటటువంటి సెలక్షన్ అనేటటువంటి సంస్థ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటి రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP అంటాం. ఈ UNDP వాళ్ళు మానవాభివృద్ధి సూచికను మనకు ఆ ప్రకటన ఇచ్చారు, ఆ సూచికను ఇచ్చారు. ఇక 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పేసి ఇండియన్ అంటున్నాం కదా, మరి దీన్ని ఎవరు ఇచ్చారు అని అంటే IMF అంటున్నాం, ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ IMF వాళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు హ్యాపీనెస్ రిపోర్ట్ అంటున్నాం కదా, భారతదేశం 118 స్థానం అంటున్నాం కదా, మరి దేన్ని ప్రామాణికంగా వేసుకొని ఈ సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పేసి చెప్తారు అని అంటే, ప్రధానంగా ఇక్కడ మనకు ఇచ్చిన ఏమది, సోషల్ సపోర్ట్ ఉన్నదా లేదా అనేటటువంటి విషయంలో, ఆ తర్వాత దాతృత్వము అంటే కేరింగ్ అంటూ ఉంటాము, ఆ తర్వాత ఫ్రీడము స్వేచ్ఛ అంటూ ఉంటాము, ఆ తర్వాత కరప్షన్ అంటూ ఉంటాము, ఆ తర్వాత తలసరి GDP అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటూ ఉంటాము, ఆ తర్వాత హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవన ప్రమాణాలు అనేటంటూ ఉంటాం. ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏ రిపోర్ట్ ఇస్తారు? హ్యూమన్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఇస్తారు. సో ఈ విషయాల్లో భారతదేశం సోషల్ సపోర్ట్ అనేటటువంటి విషయంలో మాత్రం చాలా బాగుంది, మిగిలిన విషయాల్లో బాగలేదంట. అంటే ఫ్రీడమ్ లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి పత్రికలకు ఫ్రీడమ్ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక తలసరి GDP అంటే అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం తలసరి GDPని. ఆ తర్వాత జీవన ప్రమాణాలు కూడా బాగలేవంట. అంటే మంచి ఫుడ్ తింటలేరు, మంచిగా వండుకుంటలేరు, మంచి వాహనాల్లో తిరుగుతలేరు, మంచి ఎడ్యుకేషన్ చేస్తలేరు, ఏవి కూడా బెటర్గా లేవు అని చెప్పేసి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం 118. ఇక అట్లా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటి దగ్గరకు వస్తాం, HDI అని అంటూ ఉంటారు. సో ఇక్కడ ఎవరిచ్చారు దీన్ని? UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీని యొక్క దీని యొక్క సూచికను మనకు ప్రకటన ద్వారా ఇచ్చారు. దేన్ని ప్రామాణికంగా వేసుకొని ఈ రిపోర్ట్ని ఇచ్చిండ్రు అని అంటే, ఒకటి తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటూ ఉంటాం, ఆ తర్వాత కొనుగోలు శక్తి పర్చూజింగ్ కెపాసిటీ, పర్చూజింగ్ పవర్ అంటూ ఉంటాం. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మనము కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్కి పోయినాం, నాకు టమాటాలు కొనాలనిపించింది కానీ వాటి రేట్ ఎక్కువ ఉంది, నేను కొనలేను అంటే నీకు కొనుగోలు శక్తి లేదు అని అర్థము. నువ్వు సూపర్ మార్కెట్కి పోయినావు, నాకు అక్కడ ఏదో మంచిగా తినాలని ఒక చాక్లెట్ కనిపించింది, ఆ చాక్లెట్ రేటు 500 ఉంది, నేను కొనలేకపోయినా అంటే నా దగ్గర కొనుగోలు శక్తి లేదు అని అర్థము. అంటే భారతీయుల దగ్గర కొనుగోలు శక్తి లేదు, దాని యొక్క స్థానము 130 అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయురార్థము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఒకప్పుడు భారతదేశంలో సగటు ఆయుర్దాయం మనిషి ఎన్ని రోజులు బతుకుతుండే, ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతున్నాడు అనేది. ఆ తర్వాత అక్షరాస్యత లిటరసీ,
లిటరసీ యొక్క ప్రామాణికత, ఇగో ఇట్లాంటివన్నీ కూడా ప్రామాణికంగా వేసుకొని మానవ అభివృద్ధి సూచికలో మన యొక్క ర్యాంకుని ఇస్తారు. దీనికి ప్రమాణాలు ఏవి? తలసరి ఆదాయము, కొనుగోలు శక్తి, ఆయుర్దార్థము, అక్షరాస్యత అంటే పర్ క్యాపిటా ఇన్కము, పర్చేసింగ్ పవరు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లిటరసీ అనేటటువంటి అంశాలను ప్రామాణికంగా వేసుకొని ఈ ప్రపంచంలో మానవాభివృద్ధి సూచికలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తున్నారు. 193 దేశాలకు పైగా సర్వే చేస్తే 193 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 135 తేలింది. 147 స్థానంలో హ్యూమన్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానము 118 తేలింది. కానీ ఎకానమీ సిస్టంలో మాత్రం 4వ స్థానంగా తేలింది. కానీ ఇది అభివృద్ధి గ్రోత్ అంటే ఇది అభివృద్ధి కాదు, ఇది గ్రోత్ అని అర్థమవుతున్నది. ఇది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది అంటే దాని అర్థం ఏంది? అభివృద్ధి గ్రోత్? అభివృద్ధి కాదు, ఇది గ్రోత్ అని అర్థం చేసుకోవాలి. మరి అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి అంటే గివన్నీ ఉండాలి. దేని ప్రామాణికంగా గివన్నీ ఉండాలి. కొనుగోలు శక్తి ఉండాలి, తలసరి ఆదాయం ఉండాలి, ఆయురార్థం ఉండాలి, అక్షరాస్యత ఉండాలి, కేరింగ్ ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, జీవన ప్రమాణాలు ఉండాలి, కరప్షన్ ఉండకూడదు. అదేవిధంగా మాతా శిశు మరణాల యొక్క రేటు చాలా తక్కువగా ఉండాలి. ఆ తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ HDI ఏదైతే ఉందో ఇక్కడ 130 స్థానం కాదు, 1, 2, 3 ఉండాలి స్థానం. అయితే డెవలప్ జరిగినట్లు. ఎకో ఫ్రెండ్లీ GDP డెవలప్ కావాలి. ఇక్కడ మనం దేని ప్రామాణికంగా మనం చెప్తున్నాము? అసలు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని చెప్పేసి దేని ప్రామాణికంగా చెప్తున్నాం మనం అంటే జీడిపిలో గ్రోత్, జీడిపిలో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. అసలు జీడిపి అంటే ఏంది? జీడిపి అంటే ఏంటంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటే గ్రాస్ డొమెస్టిక్ స్టాండింగ్ అని అంటారు. అంటే గ్రాస్ డొమెస్టిక్ స్టాండింగ్ అంటే స్థూల దేశీయోత్పత్తి. అసలు స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంది? అసలు ఈ గ్రాస్ డొమెస్టిక్ స్టాండింగ్ అంటే ఏంది? ప్రొడక్ట్ అంటే ఏంది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అర్థం. సో అంటే ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉంది. భారతదేశం అంటే నాకు పటం కరెక్ట్ దించడానికి రాదు కాబట్టి ఏమనుకోవద్దు అని చెప్పేసి సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. దేశం పటంలాగా ఉన్నది ఇది. సరే ఎక్స్ అనుకోని మనం మ్యాథ్స్లో అంటాం కాబట్టి ఇక్కడ కూడా భారతదేశ పటం అనుకుందాం. అసలు జీడిపి అంటే ఏంటంటే ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో, ఇది ఒక దేశం అనుకుందాం మన భారతదేశము, ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క మొత్తం విలువను ఒక సంవత్సరం అంటే అటు అర్థమైంది మన భారతదేశ క్యాలెండర్ ప్రకారము ఏంది? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది కదా. మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 1 వరకు ఏమది? ఏప్రిల్ 1, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో మనకు ఆర్థిక సంవత్సరం ఉంటుంది. జనరల్గా మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆ సంబంధించినటువంటి సంవత్సరం కాకుండా మనకు ఆర్థిక సంవత్సరం ఉంటుంది. సో ఆర్థిక సంవత్సరంలో ఈ దేశంలో మొత్తం దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంటే ప్రొడక్షన్ అయినటువంటి వస్తు సేవల యొక్క ఉత్పత్తి యొక్క విలువను మనం ఏమంటాం? జీడిపి అంటాం. అంటే ఈ దేశంలో పూరా వస్తు సేవల యొక్క ఉత్పత్తి చాలా ఎక్కువగా విడుదలవుతుంది అని. అమెరికాలో వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఫస్ట్ సెకండ్లో, చైనాలో ఫస్ట్ ప్లేస్లో, చైనాలో సెకండ్ ప్లేస్లో, థర్డ్లో జర్మన్ ప్లేస్లో, ఫోర్త్లో మన భారతదేశమే అత్యంత ఎక్కువగా వస్తు సేవల యొక్క ఉత్పత్తి చేస్తున్నది అని చెప్పేసి IMF వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటటువంటి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసిర్రు. సో దేని ప్రామాణికంగా అంటున్నాము? ఎకానమీ అనేది దేని ప్రామాణికంగా? జీడిపి ప్రామాణికంగా. హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది దేని ప్రామాణికంగా అంటున్నాము అంటే ఇక్కడ చూపినాయి కదా, దాతృత్వం, సోషల్ సపోర్ట్, స్వేచ్ఛ, హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, తలసరి జీడిపి, కరప్షను, ఫ్రీడము, వీటి ఆధారంగా హ్యూమన్ రిపోర్ట్, హ్యాపీనెస్ రిపోర్ట్ ఇస్తాము. ఇగో వీటి ఆధారంగా మానవ అభివృద్ధి సూచికలకు భారతదేశం యొక్క స్థానం ఏందని చెప్పేసి ఇగో HDI హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అనేటటువంటి స్థానాన్ని కాబట్టి ఇస్తాము. అయితే భారతదేశంలో ఇంకా ఉన్నటువంటి బలమైనటువంటి భారతదేశంకి ఉన్నటువంటి పెద్ద బలం ఏంటంటే భారతదేశంలో డెమోక్రసీ డివిడెంట్ అని ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తుంది డెమోక్రసీ డివిడెంట్ అంటే ఏంది? భారతదేశంలో యుక్త వయసులో ఉన్నటువంటి పనిచేయడానికి తయారున్నటువంటి వయసు 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుల సంఖ్య చాలా ఎక్కువ. రానున్నటువంటి రోజుల్లో భారతదేశము
4వ స్థానంలో కాదు, మళ్ళీ 3వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా రావడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే చైనాలో పనిచేసే వాళ్ళ యొక్క సంఖ్య లేదు ఎక్కువగా, కానీ భారతదేశంలో పనిచేసే వాళ్ళ సంఖ్య చాలా యూత్ ఎక్కున్నారు. ఇట్లా దీన్నే డెమోక్రసీ డివిడెంట్ అంటాము. ఇట్లా భారతదేశంకు అత్యంత పెద్ద బలం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతనే వీళ్ళ యొక్క బలము. ఇక ఆ తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి అత్యంత పెద్ద మైనస్ ఏంటంటే ఆదాయ అసమానతలు. ఇంతకుముందు నేను చెప్పిన కదా, 100 రూపాయలు ఉంటే 90 రూపాయలు కేవలం 10% మంది దగ్గర ఉన్నాయి, 10 రూపాయలు మాత్రం 90% మంది దగ్గర ఉన్నాయి. ఇది భారతదేశానికి ఉన్నటువంటి అత్యంత పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎకనామికల్ బ్యాలెన్స్ అనేది లేదు. అభివృద్ధి చేసే క్రమంలో ఎకనామికల్ బ్యాలెన్స్ అనేది లేదు. ఒక ఫార్మా కంపెనీ పెడతారు, ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ పెడతారు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని సర్వనాశనం చేస్తారు, చెట్లను కొట్టేస్తారు, అక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని కంపెనీ నుంచి వచ్చేటటువంటి ఉద్గారాలు మొత్తం ఆ భూమిలోకి ఇంకెప్పిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఉన్నటువంటి వాటర్ మొత్తం పొల్యూషన్ అవుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి పంటలు, అక్కడ ఉన్నటువంటి పశువులు తినేటటువంటి తిండిలో కూడా ఈ కెమికల్ యొక్క అవశేషాలు కనిపిస్తాయి. సో ఇట్లా ఎకనామికల్ బ్యాలెన్స్ అనేది ఎకో బ్యాలెన్స్ అనేది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని సంరక్షించకుండా ప్రకృతిని నాశనం చేసుకుంటూ డెవలప్మెంట్ అనేది జరుగుతున్నదని ఇది మనకు భారతదేశంలో ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా భారతదేశము అంత మంచి పొజిషన్లో లేదు. అంటే భారతదేశంలో చాలామంది హ్యాపీగా లేరు, సంతోషంగా లేరు అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ చెప్తున్నది. ఈ రిపోర్టు జస్ట్ ఒక 1 మంత్, ఈ 3 రిపోర్ట్లు కూడా ఇది ఈరోజు నిన్న వచ్చినటువంటి రిపోర్టు, ఇది ఒక 1 మంత్ కింద, ఇది ఒక 15 డేస్ కింద, మేబీ ఇది ఒక 15 డేస్ కింద ఉండొచ్చు, ఇది ఒక 1 మంత్ ఉండొచ్చు. మొత్తానికి ఒక 1 మంత్లో ఉన్నటువంటి 1 మంత్ తేడాతో రిలీజ్ చేసినటువంటి ఇవన్నీ, 1 మంత్ తేడాతో రిలీజ్ అయినటువంటి ఇవన్నీ కూడా, అందుకనే వీటిని ప్యారలల్గా కంపేర్ చేస్తున్నాం. ఇక ఆ తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మంచి చోటు ఉండాలి, అప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధి. సో ఇక్కడ ఏమంటున్నాము, గ్రోత్ వర్సెస్ అభివృద్ధి. ఏది ఇప్పుడు ఉన్నటువంటిది ఈ 4th లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అయిందనేది డెవలప్మెంటా లేకపోతే వృద్ధి అంటే ఇది వృద్ధి, డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ కావాలంటే ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఏమేమి ఉండాలి, మాతా శిశు మరణాల రేటులో భారతదేశం యొక్క స్థానము, అదేవిధంగా హెచ్డిఐ ఉన్నటువంటి పొజిషన్లో, హ్యాపీనెస్ ఉన్నటువంటి పొజిషన్లో, ఎకో జీడిపి పొజిషన్లో, ఆదాయ అసమానతల పొజిషన్లో, డెమోక్రసీ డివిడెంట్, ఇవన్నిట్లో భారతదేశం చెప్పుకోదగ్గ పొజిషన్లలో ఉంటే అది నిజమైనటువంటి అభివృద్ధి. కేవలం డబ్బులుంటే అభివృద్ధి కాదు, డబ్బులుంటే దాన్ని గ్రోత్ అంటారు.